అనంతపురంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ 2 ఏళ్ల పాలనలో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. డీఎస్పీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. విద్యా విధానంపై 241 కేసులు వేయడం వెనుక వైసీపీ కుట్ర ఉందని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ పనితీరును ఓర్చుకోలేక వైసీపీ అక్కసు వెళ్లగక్కుతుందని విమర్శించారు. కాగా తనకు గుర్తు తెలియని వ్యక్తి నుండి ప్రాణహాని తలపెడుతున్నామంటూ బెదిరింపు కాల్ వచ్చిందని తెలిపారు. దీనిపై 5 రోజుల క్రితమే కదిరి పోలీసులకు ఫిర్యాదు చేశానని విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి యొక్క ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు లోకేష్ గారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖలో సంస్కరణలు తీసుకొస్తారు. పాఠశాలకు సంబంధించిన పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలలు కళాశాలలు ఈరోజు అభివృద్ధి చెందుతున్నాయి. యూనివర్సిటీలో ప్రమాణాలు పెరుగుతున్నాయి. ఈ అన్నిటికీ కారణం ఎన్డీఏ 2 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ మెరుగుపడింది. దీన్ని ఓర్చుకోలేనటువంటి ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యువతకు నిరుద్యోగులకు ఒక అనుమానం కలిగే విధంగా వ్యవహరించడం అనేటువంటిది సిగ్గుచేటు. అభివృద్ధిని, విద్యా వ్యవస్థను, లేకపోతే వచ్చే మార్పులను అధికారం కోల్పోయినటువంటి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతించేటువంటి గుణం కానీ లేదా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడేటువంటి ఆలోచన కానీ ఉండాలి. ఎందుకంటే అనేక సంవత్సరాల విద్యార్థుల యొక్క భవిష్యత్తు సంబంధించినటువంటిది అనుమానాలు రేకెత్తించేటువంటిది సరైనటువంటిది కాదు. ఎన్ని వివరణలు ఇచ్చినా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, కూటమి ప్రభుత్వం రోజు ఒక అనుమానాన్ని లేవనెత్తుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం మెగా డిఎస్సి పెట్టకముందు మీరు ఇంకా మెగా డిఎస్సి పెట్టలేదు అని అన్నారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులతోటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపికి అనుగుణంగా నోటిఫికేషన్ ఇచ్చారు రాష్ట్రంలో. దీంట్లో 3,36,000 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులు చేసుకుని నోటిఫికేషన్ ఈ మధ్యలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేది ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు ఇష్టం లేదు.